కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు పడింది. ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి, చిత్తూరు ఎస్పీ పి జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్లపై బదిలీ వేటు పడింది. గుంటూరు రేంజి ఐజీపీ జి పాలరాజును కూడా బదిలీ చేశారు. ఈ అధికారులందరూ తమ కింది అధికారులకు తక్షణం బాధ్యతలు అప్పగించి తప్పుకోవాలని ఎన్నికల సంఘం నుండి ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ అధికారులు ఎవరికీ ఈ సార్వత్రిక ఎన్నికలు పూర్తయ్యే వరకు అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల విధులలో ఉండకూడదని ఆదేశాలను జారీ చేశారు. రైట్, దీనిపై మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అటు కేంద్రంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పనిచేస్తున్నటువంటి పలువురు ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు, అంటే ఆంధ్రప్రదేశ్ వరకు వచ్చేసరికి 5 ఐపీఎస్, 3 ఐఏఎస్ అధికారులపై సస్పెన్షన్ అధికారులపై వేటు పడింది. దీనికి సంబంధించి ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్, పల్నాడు జిల్లా ఎస్పీ వై రవిశంకర్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎస్పీ జాషువా, అనంతపురం ఎస్పీ అంబురాజన్, నెల్లూరు ఎస్పీ కె తిరుమలేశ్వర్ పై బదిలీ వేటు పడగా గుంటూరు రేంజ్ ఐజీపీ బాలరాజు పైన కూడా బదిలీ వేటు పడింది. అధికారులందరూ కూడా తమ ఏదైతే ఉన్నారో కింద అధికారులకి బాధ్యతలు తప్పుకోవాల్సిందిగా చెప్తాను. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి 3 ఐఏఎస్ అధికారుల పైన కూడా చర్యలు కూడా పడ్డాయి. 3 కలెక్టర్లపై వేటు వేసినటువంటి ఎన్నికల సంఘం కూడా చెప్తుంది. కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు, అనంతపురం కలెక్టర్ గౌతమి, తిరుపతి కలెక్టర్ లక్ష్మీషాపై కూడా వేటు వేసినట్టుగా తెలుస్తోంది. ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు బాధ్యతల నుంచి తప్పుకోవాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. వీరి స్థానంలో వెంటనే ప్యానెల్ పంపించాలని కూడా ఆదేశాలను జారీ చేసింది. చీఫ్ సెక్రటరీకి ఈ మేరకు ఆదేశాలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం అయితే జారీ చేసినటువంటి పరిస్థితి. ఈ 3 అధికారులు కూడా ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారని పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలకైతే పాల్పడినట్టు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చింది. నివేదిక మేరకు ఈ 3 కలెక్టర్ బదిలీ కూడా ఎన్నికల కమిషనే చూడనుంది. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ వేడి రాజుకున్న తరుణంలో అటు ఐఏఎస్ లు, ఇటు ఐపీఎస్ లు కూడా ఇరువురు కూడా బదిలీతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చకచకంగా మారుతాయంటూ కూడా అటు రాజకీయ వర్గాలు చెబుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద కేంద్ర ఎన్నికల సంఘం ఎక్కడ కూడా ఉపేక్షించేది లేకుండా అధికారుల పైన వేటు వేసే పనిలో మాత్రం ఎక్కడ తప్పిదాలు జరిగినా సరే అధికారులను బాధ్యతలు చేసేటటువంటి పనిలో అయితే మాత్రం నిమగ్నమైనట్టుగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. మూర్తి. థ్యాంక్ యూ సాంబశివరావు. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.